మత్తయి రాసిన సువార్తల నుంచి 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అమ్మా, శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చిన్ని ప్రార్థన చేద్దామండి. చిన్ని ప్రార్థన. తల వంచండి, ప్రార్థనలు ఏకీపించండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములనైనా. ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం అందు మేము లేఖన భాగంలోనికి వెళ్తుండగా ప్రభువా, నీ లేఖనంలోంచి నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మని సమయం ముందు దయచేయండి. నిలబడిన దాస్తుని ప్రభు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ సహాయం దయచేయండి. నీ దాస్తుని ప్రభునైనా నోటికి మీరే బోరగా ఉండి మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చెప్తామా? ఆమేన్. ఆమేన్ అంటే అలాగూ జరుగును గాక. ఆమేన్ అంటే అర్థం ఏంటో తెలుసండి? అలాగున జరుగును గాక. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి అలాగూ జరిగించునుగాక అనేటువంటి తాత్పర్యం కలిగినటువంటి మాటే ఆమేన్ అనేటువంటి మాటకున్నటువంటి అర్థము. కనుక ఎవరన్నా ప్రార్థన చేసిన తర్వాత ముగించిన వెంటనే మీరు ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలండి? ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. నోట్లో కొనుక్కోకూడదు. దేవుని యొక్క మాటలు నెరవేర్చబడునుగాక, నెరవేరునుగాక అనేటువంటి అర్థం ఇచ్చేటటువంటి ఆమేన్ అనేటువంటి ఆ పదమును చాలా మనము ధైర్యముతోను, భక్తితోను, గంభీరంతోను మనము పలకాలి. నీరసంగా పలకూడదు. కొంతమంది నీరసంగా పలుకుతారు. అలా కాకుండా మనం బలమైనటువంటి మాట కనుక, శక్తి కలిగిన మాట కనుక ఆ మాటను మనము బలంగా పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి ఒక అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి నేను చదివి మీకు వినిపిస్తాను అర్థం అవడానికి. 8వ వచనం, 8వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, అలాగే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కూడా సేమ్ డిటో ఇలాగే ఉంటుంది. 7వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రతిదీ కూడా చదవడానికి, రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గత వారం చెప్పింది వారం మనకి గుర్తుండవు. చదువుదామా? చాలండి. ఇక్కడ కూడా మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. ప్రియదేని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 8వ వచనం కూడా చెప్పబడినటువంటి మాట ఒకటే ఒక మాట ఉంది. నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి దేవుని యొక్క మాటను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మాటను గురించి ప్రియదేని బిడ్డలారా, బైబిల్ చదవడానికి కొంత మీరు ఆతృతగా ఉండాలి. బైబిల్ చదవడం కూడా ఒక జ్ఞానం. బైబిల్ చదవడం కూడా ఒక జ్ఞానము. బైబిల్ చదవడం ఆశీర్వాదకరమైన సత్యం లేఖనాలే మనకి తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆ వాక్యము మనం చదువుతున్నప్పుడు
మన నోటి ద్వారా, మన కనుల ద్వారా, మన హృదయంలోనికి చేరితే ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మనలను దీవించేవాడుగా ఉన్నాడని సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని మాట ఎంత శక్తివంతమైనది, దేవుని మాటకున్నటువంటి విలువ ఏమిటి, దేవుని మాటకున్నటువంటి ఆ విలువ, ఆ ప్రభావం ఎంత గొప్పదో ఈ రాత్రి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ లోకంలో చాలా మంది మాటలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. చాలా మంది యొక్క మాటలు ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు కూడా జరిగించినాయి. చూడండి, ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి మనం రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళి ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ రికమెండేషన్ లెటర్ను బట్టి మనకు ఉద్యోగము వస్తుంది. ఆయన మాటకు విలువ ఇచ్చి నీకు ఉద్యోగం వచ్చేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే లోకాన్ని శాసిస్తున్నప్పుడు ఈ లోకంలో అనేక మంది అధికారులు ఉన్నారు. అధికారులందరూ కూడా వారి వారి అధికారాన్ని బట్టి ఒక మాట చెప్తే ఈ లోకంలో అవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి నుంచి, ప్రధానమంత్రి గారి నుంచి, ఎమ్మెల్యేల గారి నుంచి ఈ లోకంలో మనం చూసినట్లయితే వారి యొక్క మాట వేదవాక్కులాగా ఈ భూమి మీద అనేక మంది పాటిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, కనుక అటువంటి మాటకు లోకంలో విలువ ఉంది. అటువంటి మాటలకు ఈ లోకంలో విలువ ఉంది. కలెక్టర్ గారి ఆదేశాలు అయితే అందరూ కూడా పాటిస్తూ ఉంటారు. ఆయన మాట చెప్తే చాలు, ప్రపంచంలో ఏ జిల్లాలో అయితే ఆ జిల్లా కలెక్టర్ మాట ఆ జిల్లాలో వారు పాటించేవారుగా ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు భూమి మీద ఉన్నటువంటి వారి యొక్క మాట ఇది. ఈ మాటలన్నీ ఎవరు ఇవ్వండి? భూమి మీద ఉన్నటువంటి వారి యొక్క మాట. ఎవరికన్నా డబ్బులు కావాలనుకోండి, అప్పు కావాలనుకోండి, మీరు ఎవరినైనా బ్రతిమాలనుకోండి, చెల్లవయ్యా ఎంతగా బాధపడుతున్నావు కనుక, నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కనుక నేను చెప్పానని చెప్పు, మా వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో అని ఒక మాట ఇక్కడ ఇతను చెప్తే, ఈ మాటను పట్టుకెళ్ళి ఆ డబ్బులు కావాల్సిన అతను తన తండ్రి గాని, కొడుకుని గాని, కుమారుని గాని అడిగినప్పుడు ఇతని మాటను బట్టి అక్కడ వారికి ఉపయోగం కలుగుతుంది, ఉపకారం కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి సందర్భాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సందర్భాలను బట్టి మనం ఈ రాత్రి బేరేజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకున్నటువంటి విలువను, యేసు ప్రభు యొక్క మాటకున్నటువంటి మహత్యాన్ని, ప్రభావాన్ని ఈ లోకంలో ఆయన పుట్టిన తర్వాత చాలా మంది గ్రహించలేదు, దానిని వారు గమనించలేదు కూడా. కనుక వారు యేసు ప్రభు యొక్క మాటను తృణీకరించారు, ఆయన మాటను పెడచెవిని పెట్టారు. ఆయన మాట వినకుండా నరకానికి చాలా మంది వెళ్ళిపోయినట్టుగా లోకంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన మాట వింటే, ఆయన యొక్క మాటకు లోబడితే వచ్చేటటువంటి గొప్ప మేలులు, ఆశీర్వాదాలు ఏమున్నాయో పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మన కొరకు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన మాటకున్నటువంటి విలువ, మహత్యాన్ని, ప్రభావాన్ని ఒక్కసారి మనం ఆది కాండంలో మనం చూద్దామండి. ఎందులో చూద్దాం? మనం ఆది కాండపు గ్రంథంలో మనము కొన్ని మాటలు చూద్దాం. ఆది కాండంలో మనం కొన్ని మాటలు చూస్తే దేవుని యొక్క మాటకున్నటువంటి విలువ, దేవునికి ఉన్నటువంటి మాట యొక్క ప్రభావము, దేవునికి ఉన్నటువంటి మాట యొక్క మహత్యాన్ని ఇక్కడ మనము చూడగలుగుతాం. ఆది కాండం 1:3 చూడండి ఒకసారి. ఆది కాండం అంతా మనం ధ్యానం చేసుకున్నాం. ధ్యానం చేసుకున్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయినా కానీ ఈ రాత్రి మరొక్కసారి ఆది కాండ గ్రంథానికి మనము వెళదాం. 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఏమని రాయబడింది? దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు కలుగు గాక అంటే వెలుగు కలిగింది దేవుని యొక్క నోట నుండి వచ్చిన మాటను బట్టి. కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. ఆయన మాటకున్నటువంటి విలువ, మహత్యము, ప్రభావము, శక్తి ఎంత గొప్పదో. వెలుగులేని సందర్భంలో, వెలుగులేని రోజుల్లో దేవుడు వెలుగు కొలుగు కాకంటే ఆయన మాటను బట్టి వెలుగు కొలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 6వ వచనం కూడా చదవండి. మరియు దేవుడు ఆ జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను
పేరు పరుషును గాక అని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, కలుగును గాక. అంతే. ఆయన ఎంతో తపస్సులు చేసి యాగాలు చేసి ఎంతో మందిని కూర్చోబెట్టి మంత్రాలు చదివి ఇవన్నీ ఏం చేయలేదు దేవుడు. ఇవన్నీ దేవుడు చేయలేదు. చూడండి, చాలాసార్లు మనం చూడండి, ఏమి తెలియని వాడే ఎక్కువగా వాగుతామంటాడు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని మనకు ఒక సామెత. ఏమీ లేని వాడు భూమి మీదకి వచ్చి ప్రపంచంలోకి వచ్చి నీకు నేను అది చేస్తాను, నీకు అది చేస్తాను, నేను స్వస్థత చేస్తాను, నేను జీవాన్ని ఇస్తానని చెప్పుకుని వెళ్ళిపోయారే కానీ ఎవరు కూడా ఏ మనిషిని కూడా బ్రతికించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని చెప్పిన మాట చెప్పినట్టుగా అయినా నెరవేర్చుకుంటూ వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆయన మాటకున్నటువంటి శక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆయన మాటకున్నటువంటి ప్రభావాన్ని, ఆయన మాటకున్నటువంటి శక్తిని, ఆయన మాటకున్నటువంటి మహత్యాన్ని, ఆయన మాటకున్నటువంటి విలువను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా వెలుగు కలగమంటే కలిగింది, భూమి కలగమంటే భూమి కలిగింది, ఆకాశం కలగమంటే ఆకాశం కలిగింది. తర్వాత 1వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. సూర్య చంద్రుడు నక్షత్రములు కూడా కలుగుగాక అంటే సూర్యుడు చంద్రుడు కూడా కలిగినట్టుగా 15వ వచనం మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటను ప్రకృతి వింది, జలములు విన్నాయి, అలాగే పశుపక్షాదులు విన్నాయి. దేవుని మాట చెట్లు పుట్టలు విన్నాయి, దేవుని మాట సముద్రం వింది, దేవుని మాట తుఫాను వింది, దేవుని మాట ఈ లోకముల గాలి కూడా వింది, దేవుని మాట వర్షం కూడా విన్నది. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది 3.5 సంవత్సరాల పాటు. వారు ఓడలో ప్రయాణం చేస్తుంటే, పడవలో ప్రయాణం చేస్తుంటే తుఫాను వస్తే దేవుడు మాట చెప్తే తుఫాను ఆగిపోయింది, గాలి కూడా నిమ్మళమైంది. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ మనం చూసినప్పుడు, ఇవన్నీ మనము చదువుకుంటున్నప్పుడు మనకేం కలగాలి? నా దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడు మహాత్యం కలిగిన వాడు, నా దేవుడు శక్తి కలిగిన వాడు, నా దేవునికి లోకంలో అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. నీటికి ఆజ్ఞాపించినప్పుడు నీటిలో జలచరాలు పుట్టినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే నీటిని ఆదేశించినప్పుడు వాటికి ఆనకట్టు కట్టినప్పుడు అక్కడి నుంచి అవి ఆ ఆనకట్టును దాటకుండా, ఆ అద్దును దాటకుండా అవి జీవిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, నీటికి కూడా ప్రాణం ఉందా అని ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. నీటికి ప్రాణం ఉంటుందమ్మా? నీటికి ప్రాణం ఉంటుందా? నీటికి తెల్ల మొక్కలు వేసుకున్నారండి అమ్మా. నీటికి ప్రాణం ఉంటుందా? నీటికి ప్రాణం పోయింది, ప్రాణం ఉన్నదని ఎలా తెలుస్తుంది మీకు? చెప్పండి ఒకసారి. నీటికి ప్రాణం ఉంది, నీటికి ప్రాణం పోయింది అని ఎలా చెప్తారు చెప్పండి? ఎలా తెలుస్తుంది? నేను చెప్పనా మీకు? శీతాకాలం కాబట్టి నీళ్లు కాస్తూ ఉంటారు. మీరు నీళ్లు కాసుకుంటారా? ఒక్కసారి నీళ్లు కాసిన తర్వాత అందులో ప్రాణం ఉండదు. నీళ్లు కాసిన తర్వాత ప్రాణం పోతుంది. మరలా నీళ్లను వేడి చేయండి. మళ్ళీ ఏం చేస్తారు? నీళ్ళు అయ్యి ఏం చేస్తాయమ్మా? సౌండ్ చేస్తాయి, శబ్దం వస్తాయి. మొగుళ్ళగా ఉంటారేంటి? ఎప్పుడు జరగలేదు అలాగా మీకు? మీ ఇంట్లోనూ ఎప్పుడు మీరు చూడలేదా? నీటికి కూడా ప్రాణం ఉంటుంది కనుక నువ్వు నీరు తాగి బ్రతకొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీటిలో దేవుడు జీవాన్ని ఇచ్చాడు, జీవించేటటువంటి శక్తిని నీటికి కూడా దేవుడు ఇచ్చాడు. ఎలా కలిగింది నీరంతా కూడా? దేవుని నోట నుండి ఆ నీరు కలిగింది కనుక ఆ నీటికి కూడా దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అందుకే జలచరాలు నీటిలో అవి బ్రతుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీటిలో బ్రతుకుతాయి. ఆ నీటిలో తీసి వేడి నీటిలో వేసి చూడండి. చేపలు మీరు చల్లని నీళ్లు, ఇప్పుడు ట్యాప్లో బట్టి నీళ్ళు కానీ చెరువులో తీసుకొచ్చి నీళ్ళు కానీ ఆ నీటిలో చేప పిల్లలు వేసి పెంచండి, పెరుగుతాయి, చచ్చిపోవు. కాసిన నీటిలో చేప పిల్లలు వేయండి, 2 గంటల్లో చచ్చిపోతాయి. కాసిన నీటిలో చేప పిల్లలు వేస్తే 2 గంటల్లో చచ్చిపోతాయి. కారణం ఏంటో తెలిసింది? కాసిన నీటిలో ఆక్సిజన్ ఉండదు. కాసిన నీటిలో ఆక్సిజన్ ఉండదు, కాయని నీటిలో ఆక్సిజన్ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాం.
దేవుని యొక్క శక్తి ఎంత ప్రభావం కలిగి, ఎంత మహిమాన్వితమైనదో, శక్తి కలిగినదో వీటిని చూసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన బిడ్డ, దేవుడు అందరినీ కలుగుగాక అన్నిని, సృష్టి అంతటిని కూడా దేవుడు కలుగుగాక కలిగింది. మానవుణ్ణి మాత్రం దేవుడు, మనిషిని మాత్రం దేవుడు కలుగుగాక చేయలేదు. కానీ మానవ తన స్వరూపం ముందు తన పోలిక చెప్పున నరులను సృష్టించడం రెండని చెప్పి, నిర్మించడం రెండని చెప్పి వారిద్దరిని కూడా భూమిలో నుంచి మట్టిని తీసి, మట్టి ముద్రను తీసి, ఆ మట్టి ముద్రతో ఆకారాలు చేసి దేవుని నోట నుండి ఊపిరిని ఓదగా నరుడు జీవించు ఆత్మ ఆయనని 2వ అధ్యాయం ఆఖరిలో మనం చూడగలుగుతాం. అయితే ఎంత చేసినటువంటి దేవుని మాట సృష్టి అంతా వింటుంది, కానీ మానవుడు మాత్రం దేవుని మాట వినడం లేదు. వింటున్నాడంటారా? వినడం లేదు. దేవుని మాట వింటే మానవుడు బాగుపడతాడు కనుక, వాడు బాగుపడతా సాతాను గారికి ఇష్టం లేదు కనుక దేవుని మాట వినకుండా వాడే మధ్యలోకి వచ్చి అడ్డుపెట్టి నీకు లేనిపోని అని కల్పించి, లేనిపోని కథలన్నీ చెప్పి, లేనిపోని వీడియోలన్నీ చూపించి, లేనిపోని దృష్టాంతానికి మళ్ళించి దేవుని వైపుకి రాకుండా నిన్ను సాతాను గారు ఏం చేస్తాడు తెలుసండి? నా దగ్గరికి వచ్చా, నీకు అన్నీ నేనే ఇస్తాను, నరకంలో 6 నగ్గల్లో అన్నీ నేనే నీకు ఇస్తాను, నేనే నిన్ను కాపాడేవాడని చెప్పి మభ్యపెట్టి వాడు మనలను పాడు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఏమన్నాడంటే, ఆదాము అవ్వతో దేవుడు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 2వ అధ్యాయం 16వ వచనంలో మానవుడు ఎందుకు మాట్లాడడం లేదు? కారణం ఏంటో తెలుసని మీకు? మానవుడికి దేవుడు ఇచ్చిన కనులను బట్టి, మానవుడు దేవునికి ఇచ్చిన తలంపులను బట్టి, దేవుడు ఇచ్చిన ఆలోచనలను బట్టి, దేవుడు ఇచ్చిన చేతులు కాళ్ళను బట్టి మానవుడు నేనే గొప్పనని తిరుగుతున్నాడు కనుక దేవుని మాటను మానవుడు వినలేకపోతున్నాడు. కానీ దేవుని మాట వింటే నీకు మేలు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి 2వ అధ్యాయం 16వ వచనం, మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిశ్చయంగా నువ్వు తినొచ్చు, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటి తిని తినమున నిశ్చయంగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించాడు. ఎవరో? దేవుడు. అంటే నరునికి ఆజ్ఞాపించాడు అర్థం ఏంటి? నరునితో చెప్పాడు, మాట చెప్పాడు. దేవుడు చెప్పింది మాటే. దేవుడు మాట చెప్పాడు నరునికి, అరే నాయన ఇవన్నీ తిను, లోకంలో అన్నీ తిను, ఇగో నేను చేసిన ఏదైనా తోటలో ఉన్నటువంటి పళ్ళన్నీ తిను, పలహారాలన్నీ తిను. కొన్ని వేల జాతుల పండ్లు ప్రపంచం మీద మనకు కాస్తున్నాయండి. కొన్ని వేల జాతులు. మన దేశంలోనే ఇతర దేశంలో ఉండదు, ఇతర దేశంలోనే మన దేశంలో ఉండదు. ఒక ప్రాంతంలో పండేది ఇంకో ప్రాంతంలో పండదు, ఇంకో ప్రాంతంలో పండేది మన ప్రాంతంలో పండదు. అలాగే ఎన్ని రకాల తినడానికి ఫలాలను దేవుడు సృష్టించాడంటే అనేక రకమైన ఫలాలను దేవుడు సృష్టించాడు. ఒకదాని తర్వాత ఒకటి నువ్వు రోజంతా తింటూ వెళ్ళినా కానీ, సంవత్సరం పొడుగును తిన్నా కానీ, ఒక రంగం కాకుండా ఇంకో రకం తిన్నా కానీ, సంవత్సరం పొడుగును తిన్నా కానీ నీకు అవి తరగవు. అన్ని రకాల ఫలవృక్షములను దేవుడు భూమి మీద సృష్టించాడు. అది దేవుని మాట వల్ల భూమి తనలో నుంచి ఈ వృక్షములు, విత్తనములు ఇచ్చే వృక్షములను మొలిపించింది దేవుని మాట చెప్పిన. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆదాముకు అవ్వకు దేవుడు ఇచ్చినటువంటి ఫలవృక్షములు ఏంటంటే కొన్ని వేల రకాలైన ఫలవృక్షములు ఇచ్చి అందులో ఒక చిన్న మాట దేవుడు చెప్పాడు. ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాలు ఉన్నాయే అవి మాత్రం నువ్వు తినవద్దు. ఈ తోటలో అన్ని తినేసాయి. తోటలో అన్ని తినేయమంటే ఏమున్నాయి? తోటలో జీవవృక్ష ఫలములు కూడా తోటలో ఉన్నాయి. జీవవృక్ష ఫలములు తింటే నిత్యము ఆదాము అవ్వలు జీవించి ఉండేవారే, వాటి జోలికి వెళ్ళా. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం మీరు తినొద్దని దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెయ్యొద్దన్నాడో, ఏదైతే కాదన్నాడో, ఏదైతే వద్దన్నాడో దేవుడు, వాటినే మానవుడు చేయడానికి పరుగును వెళ్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగునగాక. వద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? వద్దు. దేవుడు వద్దన్నది చేయకుండా మానేయడమే మన కర్తవ్యం. వద్దంటే వద్దు అంతే. తినొద్దంటే తినొద్దు, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు, చూడొద్దంటే చూడొద్దు, చెయ్యొద్దంటే చెయ్యొద్దు, వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, అంతే. కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో అదే ఉంటది. దేవుడు చెప్పేది వద్దు, వెళ్ళొద్దు, కూర్చోవద్దు.
ఎందుకు దేవుడు చెప్పాడన్నది మనకి జ్ఞానం ఉంటే విని వాటి ప్రకారం నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడే. కానీ మన జీవితంలో మనం దేవుని మాట వినడానికి మనము ఇష్టపడటం లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట ఎంత శ్రేష్టమైనదంటే ఈ లోకమంతా దేవుని మాట వింటుంది, కానీ మానవుడు మాత్రం దేవుని మాట వినలేదు. వినకపోతే ఏమైందంటే అండి, 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. వారు తిన్నారు, అంతేనా? తీసుకుని తిని ఇచ్చింది. 7వ వచనం. ఇద్దరు కన్నులు తెరవబట్టివి, దిగంబరు వాళ్ళని తెలుసుకున్నారు, అంజూరపు ఆకులు కుట్టుకుని వస్త్రముల వారి వాటిని కప్పుకున్నారు. ఎంత దరిద్రపు బతికండి అది. వద్దన్న పని చేసి మనము మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే దీవెన మనం పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే కృపను మనము పోగొట్టుకుంటున్నాం. ఇది దేవుని చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకుండా, దేవుని మాటకు తలవగ్గకుండా, చెవియొక్కకుండా ఉంటూ మన జీవితంలో అనేక శ్రమలు మనమే తెచ్చుకుంటున్నాం, అనేక కష్టాలు మనమే తెచ్చుకుంటున్నాం. చెట్లు ఉన్నవి, ప్రకృతి ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నవి, సముద్రం ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, ఇవన్నీ కూడా దేవుని మాట వింటే మానవుడు మాత్రం మాట వినకుండా ఏం చేశాడు? తినొద్దు అంటే దానినే తిన్నారు. తిన్న తర్వాత వచ్చిన తిప్పలేంటండి? 7వ వచనంలో అంజూరపు ఆకులు కుట్టి వస్త్రము వలె వాటిని కప్పుకున్నారంటే ఏమైంది వారికి? అప్పటిదాకా దేవునితో తిరుగుతూ, దేవునితో నడుస్తూ, దేవునితో ముచ్చరిస్తున్నటువంటి ఆదామావలు ఎప్పుడైతే వద్దు అని దేవుడు చెప్పిన మాటను మీరి వారు చిత్తానుగుణంగా చేసుకున్నారో వెంటనే వారు దిగంబరులమని వారికి తెలిసిందంటండి. మరి అప్పటిదాకా ఎందుకు తెలవలేదు? దేవుడు చెప్పిన మాట విన్నంత సేపు కూడా వారు మహిమా దేహంతో, మహిమ వస్త్రములు వారు చుట్టూ కప్పబడి ఉన్నావు కనుక వారికి సిగ్గు ఎరుగకుండిరి. దేవుని మహిమ వారి చుట్టూ ఉంది, దేవుని ప్రభావం వారి చుట్టూ ఉంది. వాటిని తమంతు తామే చెడగొట్టుకున్నారు, పోడ చేసుకున్నారు. దీనివల్ల దేవుడు వద్దు అన్నటువంటి మాటను మీరి తిన్నారు కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట యొక్క ప్రభావాన్ని వారు గుర్తించారా? ఆదాము ఆ రోజున, అవ్వమ్మ ఆ రోజున గుర్తించలేకపోయింది. అవ్వమ్మ ఆ రోజున గుర్తించలేదు. ఈ రోజున చాలా మంది భూమి మీద ఉన్నటువంటి వారు కూడా దేవుని మాటను గుర్తించలేకుండా పోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట వింటే నీకు శ్రేష్టం, దేవుని మాట వింటే నీకు మేలు, దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం అనే సత్యాన్ని, దేవుని మాట వినడం కంటే గొప్ప భాగ్యం నీకు ఏమీ కూడా లేదు. మనకి ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టాలు తన్నుకుంటూ ఒకదాని వెంబడి ఒకటి వరుసన వచ్చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని వైపు చూసి ప్రభువా నాతో మాట్లాడు అంటాం. దేవుడు మాట్లాడతామంటే దేవుడు మాటే కదా, అప్పుడు కావాలి దేవుని మాట మనకి. కానీ బాగున్నప్పుడు, మనం జీవితంలో బాగున్నప్పుడు దేవుని మాట వినడానికి మనము చెవులు రావు, ఆలోచన రాదు, తలంపులు కూడా రావు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటకున్న శక్తితో మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాట వెలుగు ఉన్నది, ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, నీరు ఉన్నది, వర్షం విన్నది, అలాగే మంచు విన్నది, తుఫాను విన్నది, ప్రకృతి కూడా విన్నది. కానీ మానవుడు అయినటువంటి మనమే దేవుని మాటను లెక్క చేయడం లేదు. ఈ లోకంలో మనం పడిపోవడానికి, తప్పిపోవడానికి, మనము అనేక రకాలుగా బాధలు, కన్నీళ్లు, దుఃఖం మనలోకి రావడానికి కారణం ఏంటంటే దేవుని మాట మనం వినకపోవడం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ఆయన ప్రభావం, ఆయన విలువ, ఆయన మహిమ, ఆయన మహాత్మ్యము, ఆయన గొప్పతనాన్ని ఇక్కడ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక శతాధిపతి గుర్తించాడండి. ఎవరు గుర్తించారు? శతాధిపతి దేవుని యొక్క మహాత్యాన్ని గుర్తించాడు, దేవుని యొక్క ప్రభావాన్ని గుర్తించాడు, దేవుని యొక్క శక్తిని గుర్తించాడు. ఆయన గొప్పతనాన్ని శతాధిపతి ఒక్కడే గుర్తించినట్టుగా లేఖన భాగాల్లో చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. శతాధిపతి ఏమన్నాడు ఒక్కసారి చదువుదామా? చూడండి, యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, స్వస్థపరచని చెప్పాడు.
స్వస్థపరచమని చెప్పినప్పుడు 5వ వచనం మనం చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. బ్రతిమాలుకున్నాడు. వేడుకోవడం అంటే బ్రతిమాలుకోవడం. శతాధిపతి అంటే అర్థం ఏంటో తెలుసండి? రోమా సేనాధిపతి 100 మంది సైనికులకు 100 మంది సైనికులకు ఒక అధికారి, 100 మంది సైనికులకు అధికారిగా ఉన్నటువంటి ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, బాగు చేయమని యేసు ప్రభుని అడగడానికి యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున చిన్న ఉద్యోగం ఉంటేనే ఆడు కోళ్ళకి ఎంత పెట్టడు, మనుషులంక సరిగ్గా చూడ్డాడు, తలక పైకెత్తి చూస్తాడు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. 100 మంది సైనికులు కూడా ఈ శతాధిపతి చెప్పిన మాట తల వంచి వినేటటువంటి సందర్భం అది. యేసుప్రభు వారు కూడా మనుషులు ఉండొచ్చేమో కానీ యేసుప్రభు మాటకి ఎంత గొప్ప విలువ ఉందో ఆయన చుట్టూ ఉన్నవారు గ్రహించలేదు, శిష్యులు కూడా గ్రహించుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత శిష్యులకు కూడా ఆయన మహిమ యొక్క ప్రభావం యొక్క శక్తి ఏంటో, మాట యొక్క శక్తి ఏంటో వారు గమనించుకున్నారు చనిపోయిన తర్వాత. కానీ ఈ శతాధిపతి బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించుచుండగానే ఆ 3.5 సంవత్సరాల సువార్తని ప్రకటిస్తుండగా ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, మహాత్యాన్ని, గొప్పతనాన్ని చూసి శతాధిపతికి ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్ప ఆలోచన ఇక్కడ మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 100 మంది సైనికులకు అధికారం అయ్యండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి తల వంచుకుని ఆయన ఏమంటాడో తెలిసింది, నా దాసుడు అస్వస్థగా ఉన్నాడు, దయచేసి నా దాసుని స్వస్థపరచమని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుని 7వ వచనం, యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వెళ్ళడానికైనా ఆయన ఎప్పుడు కూడా ఆటంకపడలేదు. ఎటువంటి పాపి దగ్గరికైనా వెళ్ళడానికైనా, ఎటువంటి నీచమైన వారి దగ్గరికి వెళ్ళడానికైనా ఆయన ఎప్పుడు కూడా మొహమాట పడలేదు. అడుక్కున్న వాళ్ళు మనం ఏమైనా ముట్టుకుంటామండి, ముద్దు పెట్టుకుంటావా? అడుక్కున్న వాడిని అక్కడ బయటికి వెళ్ళిపో మనం ఏమైనా ముట్టుకుంటావా? ముట్టుకోము. కుష్ఠవ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు వారు ముట్టుకుని తాకి వారిని స్వస్థపరిచినప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు శతాధిపతిని చూశాడు, అతను కూడా వస్త్రాలను చూశాడు, అతను కూడా వచ్చిన సైనికులు చూశాడు. ఇవన్నీ చూసి యేసు ప్రభు వారు నీ కూడా వస్తాను అన్నాడు. అంటే అధికారాన్ని బట్టి కాదు, కానీ తన దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుతున్నాడని వేడుకున్నాడు కనుక అతను స్వస్థపరచాలని యేసుప్రభు వెళ్ళాలని అనుకుని 2 అడుగులు ముందుకేసి నేను నీతో వస్తాను అని యేసుప్రభు వారు అతనితో చెప్పినట్టుగా 7వ వచనం మనం చూస్తున్నాం. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను అంటున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమేమంటాం? ప్రభువా, నా ఇంట్లోకి వచ్చానైనా, నాతో ఉండునైనా, నేను ప్రయాణం చేస్తున్నాను కదా నాయనా, నువ్వు నాతో వచ్చేయి. ప్రయాణంలో ఏ ఆపద రాకూడదు, ఏ యాక్సిడెంట్లు జరగకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, నా ఇంట్లోకి వచ్చే, నాతో వచ్చే, నాకు కూడా వచ్చాయి. ఆ ముందు నువ్వు నడువు ప్రభువా అని ధైర్యంగా చెప్పేస్తాం. మనం చెప్పమా మనం? ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు మా ఇంట్లోకి వచ్చేయమని ప్రార్థన చేస్తాం. మనం దేవా నాతో ఉండమని ప్రార్థన చేస్తాం, నాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తాం. ఈ కష్టాల నుంచి తీసేయి. ఏదో మన కొరకే అయినా భూలోకానికి వచ్చినట్టు, ఆయన కొరకు మనం లేవు, మన కొరకే ఆయన ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయనకున్న మహిమ, ప్రభావం, ఆయన శక్తి, ఆయన గొప్పతనం ఇంకెన్నాళ్ళకి తెలుస్తుంది మనకి? ఇంకెన్నాళ్ళకి తెలుస్తుందండి? చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు చనిపోయి నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరును చూసినప్పుడు ధనవంతుడికి గుర్తొచ్చినట్టుగా మనకి కూడా అప్పుడు గుర్తు వస్తుందేమో నేను అనుకుంటున్నాను. మనకు కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గొప్పతనం మనం కూడా నరకంలోకి వెళ్ళిన తర్వాత పరలోకాన్ని చూసినప్పుడు అమ్మ బాబోయ్, పరలోకం ఎంత గొప్పగా ఉంది, భూమి మీద ఉన్నప్పుడు బ్రతుకున్నాను చెప్పి కూడా నన్ను నమ్ముకోమంటే నమ్ముకోలేదు, దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు, దేవునికి శిరస్సు వంచలేదు, దేవుని మాట మనం లెక్క చేయలేదా? పరలోకం ఎంత గొప్పకుంటుందా అని ఎక్కడ చూస్తాం? మనం కూడా ధనవంతుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరును చూసినప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది.
ఈ రోజున మనకు కూడా ఇప్పుడు జ్ఞానోదయం అవడం లేదు. జ్ఞానోదయం మనకు కూడా అవడం లేదు. మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అవుతుందేమో అనుకుంటాను నేను. శతాధిపతికి బ్రతుకుండగానే, యేసుప్రభువు వారు జీవించి ఉండగానే, శతాధిపతి కూడా జీవించి ఉండగానే, శతాధిపతికి దేవుని యొక్క మహిమ, ప్రభావం, శక్తి, మహాత్యము శతాధిపతికి అర్థమైంది. ఏమంటున్నాడు శతాధిపతి? ఆయన అన్న మాట ఒకసారి చూడండి. ప్రభువా, నా ఇంట్లోకి వస్తానంటున్నావా? నా ఇంట్లోకి నువ్వు రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యోగ్యులు కాకపోయినా, మనకు అటువంటి అర్హత లేకపోయినా, ఆయన మన కొరకు శిలువ మీద మరణించాడు కనుక, రక్తం కార్చాడు కనుక, మన కొరకు శ్రమ పడ్డాడు కనుక మనకు ఆయన లోకం అయిపోయాడు. యేసు ప్రభువు మనకు లోకమండి. అందుకే మనం ఏదైనా అడిగేస్తాం, వచ్చేయమంటాం, దగ్గరికి వచ్చేయమంటాం, మన ఇంట్లో ఉండమంటాం, మనతో నడమంటాం, మన చెంతనే కూర్చోమని చెప్తాం. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆయన లోకుగా కనపడడం వంటి ఇవన్నీ మనం ఆయనను అడుగుతూ ఉంటాం. శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడును కాను ప్రభువా. ఎందుకు యోగ్యుడు కాడు? పాపాత్ముడు. ఉద్యోగం అయితే ఉంది, అయినా కానీ దేవుని నమ్ముకోలేదు, దేవునిలో రక్షణ పొందుకోలేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు. శతాధిపతికి యేసు ప్రభు తెలుసుకున్నాడు అంతే, ఆయన స్వస్థ చేతలను గుర్తించాడు అంతే. ఆయనకు వస్తాను దాసుల కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. వేడుకుంటే యేసు ప్రభు వారు నేను వస్తానయ్యా నీ ఇంటికి అన్న వెంటనే అయ్యా ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను మాత్రం యోగ్యుని కాదు, నువ్వు అర్హత కలిగిన వాడివే, నువ్వు రావచ్చు, కానీ నేను మాత్రం యోగ్యుని గాను, అందుకోసం నీవు నాకు ఒక చిన్న పని చేయి అని యేసు ప్రభు వారిని బ్రతిమాలుకుంటూ చెప్తున్న మాట మనం చూస్తే మనకి ఆశ్చర్యం. ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవినైనా. ఏమంటున్నాడండి శతాధిపతి? నువ్వు మాట మాత్రము సెలవినైనా, నువ్వు మాట సెలవిస్తే నా ఇంట్లో ఉన్నటువంటి నా దాసుడు స్వస్థపరచబడతాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మాట సెలవిస్తే చాలు. దేవుని మాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందండి. అమ్మ వెళ్తుందా? మీ మాట మీ ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు మీ ఇంటికాడ ఎవరో ఒకరు ఉంటారుగా, చుట్టుపక్కల చాలామంది ఉంటారుగా, స్నేహితులు, బంధువులు ఉంటారుగా. మీరు ఇక్కడ మాట్లాడిన అక్కడికి వెళ్ళిపోతుందా మీ మాట? వెళ్తుందా? వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? మన మనుషులు, మానవులు, మన మాట ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఉంటారు. కానీ దేవుని మాట లోకమంతా సంచరిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయేటటువంటి వాడు ఆయన కాదు. మనం మాట ఇచ్చి తప్పిపోయేవాళ్ళు మనమండి. దుర్మార్గులం, దౌర్భాగ్యులం, దుష్టులం, పాపాత్ములం. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదా. అందుకే నువ్వు ఏది కోరుకున్నా దేవుడు ఇస్తున్నాడు, ఏది అడిగినా ఆయన ఇస్తున్నాడు, ఏం కావాలంటే ఆయన మీ దగ్గరికి పంపుతున్నాడు. అయినా కానీ మనం ఆయన మాట మనం వినడం లేదు. ఇక్కడ శతాధిపతి అంటున్న మాట చాలా ఆశ్చర్యం, అద్భుతంగా ఎంత మాట అంటున్నాడు చూడండి. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్వస్థపరచబడే కార్యం ఎలా జరుగుతుందంట? యేసుప్రభువు వారు మాట ఇస్తారు, స్వస్థపరచబడే కార్యం ఎలాగ జరుగుతుంది? ఈ క్రియ ఎలా జరుగుతుంది? మనకు ఆలోచన రావాలిగా, ఎలా జరుగుతుంది? యేసుప్రభువు వారు ఇక్కడ మాట చెప్పారు, ఆ మాట అక్కడికి వెళ్ళి అతను బాగుపడుతుందని శతాధిపతి అన్నాడు. ఏ దృష్టితో అన్నాడు, ఏ కోణంలో అన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శతాధిపతి ఏ కోణంలో ఆ మాట మాట్లాడాడు? చదువుదాం, కింద చదవండి. ఏమంటున్నాడు తెలిసింది ఇక్కడ? నువ్వు మాట మాత్రం సెలవివ్వనైనా, నీ మాట సెలవు చెప్పున దాసుడు స్వస్థపరచబడతాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కూడా అధికారం ఉంది, అధికారము కూడా నేను లోబడ్డాను, నా అధికారాన్ని బట్టి నేనేం చేస్తాను అన్నాడు. చూడండి ఒకసారి చదవండి. నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వాడు వస్తాడు, నా దాసుని పని చేయమంటే పని చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుని కాను, నువ్వు మాట మాత్రం సెలవివ్వమని. అంతవరకు బాగుంది, మనకు అర్థమవుతుంది. కానీ అసలు మాట మాత్రం సెలవిస్తే ఏం జరుగుతుంది? శతాధిపతికి సైనికులు ఉన్నట్టుగా దేవునికి కూడా సైనికులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎంతమంది సైనికులు ఉన్నారంటే అండి, కోట్లాది దేవదూతలు దేవునికి సైనికులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు.
సేవకులుగా ఉన్నారు. యేసుప్రభు వారు యేసుప్రభు వారు కొండ మీద పట్టుకోవడానికి బంధించడానికి వెళ్ళినప్పుడు పేతురు కత్తి తీసి ఒక సేవకుని చెవి తెగవేసినప్పుడు యేసుప్రభు వారు అంటారు, నేను ప్రార్థన చేస్తే ఎన్ని వేల వ్యూహాలు పంపిస్తా అంటది, కోట్లాది మంది సైనికులను నా తండ్రి నా కొరకు పంపిస్తారు. కానీ అది కాదు ఇక్కడ ఉన్నటువంటి కార్యం. నేను ఈ లోకానికి వచ్చింది సిలువ మీద మరణించాలి, సిలువ మీద ప్రాణం పెట్టాలి, సిలువ మీద రక్తం కార్చాలి, నా తరపున మీకు రక్షణ నేను దయచేయడానికి లోకానికి నేను వచ్చాను. వారు నన్ను పట్టుకోవాలి, సిలువ వేయాలి, సిలువలో నన్ను వేలాడదీయాలి, రక్తం కారాలి, ఆ కార్చిన రక్తమును బట్టి మీ అందరి పాపాలు కడగాలి. అందుకోసం కదా నేను వచ్చింది. మరి ఈ కార్యం జరగకుండా అడ్డు పెడుతున్నాం ఏంటని పేతురు యేసుప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ శతాధిపతి అన్న నాకు సైనికులు ఉన్నారు, నాకు సేవకులు ఉన్నారు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు అని శతాధిపతి చెప్తున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు వారి దగ్గర కూడా సైనికులు సేవకులు చాలా మంది ఉన్నారని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన మాటను తీసుకుని వెళ్ళడానికి, ఆయన మాటను నెరవేర్చడానికి, ఆయన యొక్క మాటను శిరోధార్యంగా జరిగించడానికి అనేక వేల మంది దూతలు యేసు ప్రభు వారికి కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాట నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన పరలోకములు ఉన్నా కానీ ఒక మాట చెప్తే భూమి మీదకి అది వచ్చి నెరవేరుతుంది. కనుక శతాధిపతికున్నట్లు ఆలోచన తెలుసండి, నాకెలాగైతే సైనికులు ఉన్నారో ప్రభువా నీకు కూడా సైనికులు ఉన్నారు, నాకెలాగైతే సేవకులు ఉన్నారో నీకు కూడా సేవకులు ఉన్నారు. నా సేవకుని రమ్మంటే ఎలాగొస్తాడో పొమ్మంటే ఎలాగైతే పోతాడో ప్రభువా నీవు చెప్పినా కానీ నీ సైనికులు నీ సేవకులు అలాగా కార్యం చేస్తారు. కనుక ఒక్క మాట సెలవిస్తే చాలునని శతాధిపతి అక్కడ బ్రతిమాలుకుంటున్నట్టుగా ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసు ప్రభు వారి శతాధిపతిలో ఒక గొప్ప లక్షణాన్ని అయినా చూసినట్లుగా కనుగొన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి. 10వ వచనం, యేసు ప్రభు వారు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి, ఓయ్ ఇశ్రాయేలీలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అంటే అదండి, దేవుని మాట వినడం అంటే అదండి, దేవుని మహత్యాన్ని కనుగొనడం అంటే అదండి, దేవుని శక్తిని ఎరగడం అంటే అదండి, దేవుని ప్రభావాన్ని గుర్తించడం అంటే అది. శతాధిపతి యేసు ప్రభుతో తిరిగినోడు కదా, శతాధిపతి యేసు ప్రభుతో తిన్నవాడు కాదు, శతాధిపతి యేసు ప్రభుతో పడుకున్న ఆయన కాదు. యేసు ప్రభు ఎక్కడ తింటే అక్కడ తిన్నటువంటి వారు శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు. శతాధిపతికి యేసు ప్రభు వారు మాట విన్నాడు, యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు, తన దోస్తుని స్వస్థత గురించి యేసు ప్రభుతో చెప్పాలనుకున్నాడు. అంతేగాని యేసు ప్రభు తన ఇంటికి తీసుకెళ్లాలని శతాధిపతి అనుకోలేదా? ఆయన మాట మాత్రం చెప్తే చాలండి, ఆయన మాట ఇస్తే చాలండి. ఒక్క మాట నా దాసుని స్వస్థపరుస్తుంది అన్నటువంటి ఆలోచన శతాధిపతికి ఉంది, నీకు నాకు లేదా? యేసు ప్రభు మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి శక్తి, ఆయనకు మహిమ, ఆయన ప్రభావాన్ని ఒకవేళ నువ్వు గుర్తించగలిగితే శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం నీలో కూడా కనపరచాలి. నీవు శతాధిపతుల విశ్వాసాన్ని నీవు కూడా కలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం, గుడికి వస్తున్నాము, దేవుని ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం, ఆరాధన మనం పాలుబొమ్మలు బతుకుతున్నాం. అయినా కానీ మనకు అటువంటి విశ్వాసం ఎక్కడ చూసినా మొచ్చుకైనా కనబడదు. మొచ్చుకుంటే అర్థం ఏంటో తెలుసండి, శాంపుల్. ఏమంటారు? స్వీట్ బాగుందా? బాగుంటే ఒకసారి కొద్దిగా శాంపుల్ ఇవ్వు, కొద్దిగా తిని చూస్తాను అంటాం కదా. కనీసం ఆ శాంపుల్ కూడా మన దగ్గర విశ్వాసము కనబడతలేదు. కారణం ఏంటో తెలుసండి, మనకున్నటువంటి తలంపులు, మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి యావకేషన్లు అన్ని కూడా దేవుని విడిచి తిరిగేవే కనుక ఆ విశ్వాసం మనలో కనబడడం లేదు. అందుకే యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట మనం చూస్తే చూడండి, ఆయన అంటాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి. యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు అంటే అర్థం చేసుకోండి, శతాధిపతికున్నటువంటి విశ్వాసం చూసి యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు. శిష్యులు ఆశ్చర్యపోతే పర్లేదు అనుకోవచ్చు, కానీ యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు అంటే ఆయన
ఆయన ఆశ్చర్యపోయి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా ఖండితముగా మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు చుట్టూ ఉన్నటువంటి శిష్యులతో పాటు ప్రజలందరితో కూడా ఆ మాట చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతి చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభువు ఒక్క మాట చెప్తే చాలండి, ఈరోజు నీ బతుకు మారిపోతుంది, నీ అనారోగ్యం పోతుంది, నీకున్న దారిద్ర్యం పోతుంది, నీకున్నటువంటి కన్నీళ్లు పోతున్నాయి, నీకున్న దుఃఖమంతా పోతుంది. యేసు ప్రభువు ఒక్క మాట వింటే చాలు, ఆయన ఒక్క మాట చెప్తే చాలు, నీ బ్రతుకు మారిపోతుంది. ఎంతకాలం మారకుండా ఉంటాం మనం? ఎంతకాలము మనం మారకుండా ఉంటాం? మన జీవితాలు బాగుండాలి, నేను మాట వినాలండి. మనం ఆయన మాటకు లోబడేటువంటి తత్వం మనకి కలిగి ఉండాలి. మనం ప్రియదనబడారా. చూడండి, అంతటి యేసు, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతి చెప్పెను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారు, శతాధిపతి కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ శతాధిపతి దాసుడు మాత్రం శతాధిపతి ఇంట్లో అస్వస్థతగా పడి ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు చెప్పిన మాట ఎప్పుడైతే చెప్పాడో, యేసు ప్రభువారు ఎప్పుడైతే నోట నుండి మాట వచ్చిందో, మాట వచ్చిన వెంటనే అక్కడ అతనికి స్వస్థత కలిగింది. అది ఆశ్చర్యం, వాడికి ఎంతో ఆశ్చర్యం. ఏంటి ఇది ఇంత శీఘ్రంగా స్వస్థత కలిగింది? ఒక మందు లేదు, ఒక ఇంజక్షన్ లేదు, ఒక టాబ్లెట్ లేదు, ఒక డాక్టర్ లేదు, నన్ను వచ్చి చూసినోడు లేడు, ఏంటి ఇంత శీఘ్రంగా నాకు స్వస్థత కలిగింది అని చెప్పి వాడు కంగారు పడుతున్నాడు. ముందు స్వస్థత పడినందుకు కంగారు పడుతున్నాడు. కారణం ఏంటి? శతాధిపతి యేసు ప్రభు యొక్క లక్షణాలు, యేసు ప్రభు యొక్క మహత్యాన్ని, మహిమను, ప్రభావాన్ని చూసి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వేడుకను బట్టి దేవునికి ఎంతో ముచ్చటేసి, అలాగే నువ్వు అన్నట్టుగానే జరుగును గాకని పంపించినప్పుడు, చెప్పినప్పుడు వెంటనే ఆ సమయం ఆ గడి అందే తన దాసుడు స్వస్థత నొందినని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, శతాధిపతికున్నటువంటి ఉద్యోగం మనకు లేదు, శతాధిపతికున్నటువంటి ఆస్తిపాస్తులు మనకు లేవు, శతాధిపతికున్న సైనికులు మన దగ్గర కూడా లేరు. మనం గర్వించడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి సందర్భం మంది. అయినా కానీ మనం గర్విస్తాం. ఎందుకంటే మనకి ఏమీ లేకపోయినా అది మాత్రం చాలా ముఖ్యంగా అందరికీ 100 ఉంటే మనకి 110 ఉంటుంది అనమాట. ఏంటది? గర్వం. గర్వించడం మానవుడు ఎక్కువగా నేర్చుకున్నాడు. గర్వాన్ని ఎక్కువగా మానవుడు పెంచుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున గర్వాన్ని విడిచినటువంటి శతాధిపతి, తల దించుకున్న శతాధిపతి, తల వంచుకుని యేసు ప్రభు యొక్క మహిమను, విలువను, ప్రభావాన్ని, మహత్యాన్ని, గొప్పతనాన్ని ఎరిగినటువంటి శతాధిపతి తన జీవితంలో తన యొక్క దాసునికి స్వస్థత కోరుకుంటూ స్వస్థత కలిగేటట్టుగా యేసు ప్రభు దగ్గర నడుచుకున్నాడు. యేసు ప్రభు యొక్క మాట అతని దాసుని స్వస్థపరిచింది. ఈ రాత్రి నిన్ను దేవుడు స్వస్థపరచాలంటే కేవలం నువ్వు చేయవలసింది ఏంటంటే బంగారం, వజ్రాలు, వైడూర్యాలు దేవునికి సమర్పించాలి అవసరం లేదు. కానీ నీకున్న ధనధాన్యాలు కానీ ఆస్తుపాస్తులు కానీ దేవునికి అర్పించవలసిన అవసరం లేదు. కానీ యేసు ప్రభు యొక్క మాట వింటే చాలు. ఆయన మాట ఎక్కడ ఉంటుందండి? ఆయన మాట ఎక్కడ ఉంది ఇప్పుడు? అలానాడు యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించినప్పుడు మనుషుల మధ్య ఉంది. కానీ ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో యేసు ప్రభు యొక్క మాట ఉంది. ఆ మాటలు చదువుకుంటూ, ఆ మాటలు అర్థం చేసుకుంటూ, ఆ మాటలు వింటూ నీవు గనక గడపగలిగితే, జీవించగలిగితే శతాధిపతి జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విలువ, మహత్యము, ప్రభావము, గొప్పతనాన్ని నువ్వు గుర్తించి ఆయన వైపు తిరిగితే చాలు. ఎటువంటి లోటు ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువు లోటు తీసివేస్తాడు. ఆయన మాటకు లోపడాలి నువ్వు. భార్య మాట భర్త వినడం, భర్త మాట భార్య వినడం, పిల్లల మాట తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం, ఇది సహజమే.
ఈ లోకంలో ఒక రీతి ఇది, కానీ దేవుని మాట వినడం గొప్పతనానికి సాదృశ్యం. దేవుని మాట విన్నటువంటి బిడ్డలు ఈ లోకంలో అనేక మంది అద్భుతాలు చూస్తారండి, ఆశ్చర్యంగా చూస్తారు. అబ్రహాం గారిని చూడండి, యేసుప్రభు దేవుడు తండ్రిని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు కాదనకుండా బయలుదేరి వచ్చాడు దేవుని మాట విని. మోషేతో కూడా దేవుడు చెప్పినప్పుడు మోషే కూడా దేవుని మాట విని వెనుకకు తిరగకుండా నడిచాడు. చాలా మంది భక్తులు మన జీవితం పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తుడు. నోవనైతే అసలు ఆశ్చర్యమైన విషయం అండి. వాడు తయారు చేయి నోవహు అన్నాడు దేవుడు చెప్పాడు కదా నేను తయారు చేసేస్తానన్నాడు. దాన్ని నమూనా తెలవదు, దాని పద్ధతి తెలవదు, దానికి ఏం వాడాలో తెలవదు, ఏ కర్ర వాడాలో తెలవదు, ఏ కీలు వాడాలో తెలవదు నోవహు. అయినా కానీ దేవుని మాట విన్నాడు. దేవుడు చేయమన్నాడు, చేస్తున్నాను నేను అంతే. ఎరా పిచ్చోడా, నీకు మంచోడువా పిచ్చోడువా, వాడెక్కడ చేయాలరా? నది ఒడ్డుని కానీ సముద్రం ఒడ్డుని కానీ వాడ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత వాడిని సముద్రంలో ట్రైల్ వేసి అప్పుడు ఇది బాగుందని అనుకోవాలి కదా. నువ్వు ఇక్కడ చేస్తావంటే ఊర్లో, మన ఊర్లోకి సముద్రం రాదా, మన ఊర్లోకి నది రాదా? ఈ వాడ చేసి ఏం చేసుకుంటారని అపహాసం చేశారు నోవాహుని. కానీ నోవాకు తెలుసు దేవుడు ఏదైనా చెప్తే అది నెరవేరుతుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వాడ చేయమన్నాడంతే, నోవాహు వాడ చేశాడు. దేవుని మాట విన్నాడంతే, దేవుని మాటకు ఎదురాడలేదు. అంతకుముందు ఎవరు కూడా వాడని చూడలేదు. కానీ నోవాహు మొట్టమొదటిగా వాడ కట్టిన వాడు నోవాహు అక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చూపిస్తాడైనా ఎలా చేయాలి, ఎలా చెందాలో ఆయన తెలుసు బాగాను. కనుక ప్రియమైన దేవుని మాట విన్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథం అనేక మంది బాగుపడిన వారు, ఆశీర్వాదాలు పొందినవారు, దీవెన పొందినవారు, కుటుంబాలను సంతోషంతో గడిపించుకున్న చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని మాట వినగలిగితే, దేవునితో కనుక నీవు నడవగలిగితే, దేవుని మాటకు తలవక్కగలిగితే నీ జీవితం కూడా బాగుంటుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు విన్నటువంటి మీరు దేవుని మాటకు చెవియొగ్గి దేవుని మాట వింటూ దేవుని మాటకు తలవక్కడానికి మీరు ఇష్టపడినట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఇంట్లో శోధన ఉండదు, సమస్య ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు, కడగలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏది నీ ధరించారన్న సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక అటు రీతిగా దేవుని మాట విందాం, దేవునితో నడుస్తాం, దేవునితో నడుస్తూ దేవునితో జీవిస్తూ దేవునికి ఆశీస్సులు పొందుకుందాం. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరమ తండ్రివి, పరలోకపు తండ్రివి, మమ్మల్ని కన్న తండ్రివి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యవు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మా కొరకు నేను ప్రభా మీరే మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి ఈ రాత్రి మేము కూడా ప్రభా శతాధిపతిలాగా నేను ప్రభా నీ మహిమను, నీ ప్రభావాన్ని, నీ శక్తిని, నీ యొక్క నేను ప్రభా మహాత్యాన్ని ప్రభుని మేము కూడా చూసి కొనలారా చూడడానికి, గ్రహించుకోవడానికి నేను నీ కృప మాకు దయచేయండి. ప్రకృతి అంతా నీ మాట వింటుందనైనా, ప్రకృతిలో జీవరాశులని నీ మాట వింటున్నాయి తండ్రి. మానవులు అయిన మేమే ప్రభా నీ మాట మేము వినలేకపోతున్నాము తండ్రి. దేవా, మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి నైనా ఎల్లప్పుడూ మా కొరకు నేను చెవియొగ్గుచున్నటువంటి గొప్ప దేవుడునైనా నా బిడ్డలు ప్రార్థిస్తారేమో, వారి ప్రార్థన ఆలకించి ఒక్క మాటతో వారు దీవించాలని, ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి. నైనా నీ మహాత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం, నీ గొప్పతనాన్ని మేము కనుగొనలేకపోతున్నాం, నీ ప్రభావం మదికినైనా ప్రభావం అందలేకపోతుంది తండ్రి. ఈ రాత్రి నేను నీ బిడ్డలమైన మమ్మల్ని క్షమించండి. విన్నటువంటి లేఖన భాగాలను ప్రభా నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. శతాధిపతికున్నటువంటి ఆ దివ్య దృష్టి, శతాధిపతికున్నటువంటి ఆలోచన, శతాధిపతి మిమ్మల్ని ప్రభా చూసినటువంటి చూపులు, తలంపులు ప్రభా నీ బిడ్డలమైన మేము కూడా కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభా. నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాను, నువ్వు అంత గొప్ప దేవుడివి. మాట మాత్రం సెలవిమ్మనైనా నా దాసుడు స్వస్థపరచబడతాడని శతాధిపతి చేతులు జోడించి నేను వేడుకుంటూ నేను తను తగ్గించుకుని నీ సన్నిధానంలో అడిగినప్పుడు నైనా నీవు అన్నావు తండ్రి, నైనా ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం ఇశ్రాయేలీలో ఎవరికి కూడా నేను ఎవరి దగ్గర నేను చూడలేదన్నావు తండ్రి. అట్టి విశ్వాసం శతాధిపతి నైనా నీ ఏడలో చూపించినైనా అటువంటి విశ్వాసం చేత తన దాసును బాగు చేసుకున్నాడు. మా జీవితాల్లో కూడా మా కుటుంబాలు బాగుపడాలంటే,
నైనా మా బ్రతుకులు బాగుపడాలంటే, మా బ్రతుకులో సంతోషం ఉండాలంటే నీ ఒక్క మాట చాలు తండ్రి. ఈ రాత్రినైనా శతాధిపతితో చెప్పినటువంటి ఆ మాటను ప్రభా నీ బిడ్డలమైన మాతో కూడా చెప్పమని ఈ రాత్రి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నామనైనా. మా జీవితాల్లో ప్రభా ఆశీర్వాదాలు దయచేయండి, మా జీవితాలలో దీవులను దయచేయండి. నీ మాట వినేటువంటి జ్ఞానం మాకు దయచేయండి. నీ మాటను ప్రభా అర్థం చేసుకునేటువంటి నేను కృపను మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి మేము కూడా ప్రభా నీ మాటకు లోబడేవారుగా తండ్రి, మేము కూడా నీ మాటకు నేను ప్రభా తల ఉంచేవారుగా ప్రభు ఉండడానికి నైనా నీ కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలుగా మేము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్క మాట మా కొరకు దయచేయండి, ఒక్క మాట మా కొరకు నేను ప్రభా మీరు చెప్పండి. మా జీవితాలు బాగుపడులాగున, మా జీవితాలు ఆశీర్వాదాలు ఉండలాగున, మాకున్నటువంటి అనారోగ్యాలు పోగులాగున, మాకున్నటువంటి నేను ప్రభు అస్వస్థతలు పోగునట్లుగా, మాకున్నటువంటి ఇదిగో ప్రభా మా జీవితంలో మా కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినట్లుగా ఒక్క మాట ఈ రాత్రి దయచేయండి. గుడి వచ్చిన సంఘంతో మీరు మాట్లాడండి, సంఘ బిడ్డలతో మాట్లాడండి. వారిని ప్రభు ఒక్కసారి ధైర్యపరచండి. వారు కొన్న అవసరతలు ఆక్రతలు తీర్చగలిగిన వాడు నీవే. నీవు ఒక్క మాట సెలవిస్తే చాలు, వారి బ్రతుకులు మారుతాయని సత్యాన్ని వారు తెలుసుకుని ప్రభు నీలో విశ్వాసంలో బ్రతకడానికి, నమ్మికతో జీవించడానికి నన్ను కృప చూపించండి. ఇదిగో ప్రభా నీ మాట విన్న వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదింపబడ్డారు నైనా. అటు రీతిగా నీ బిడ్డలు కూడా నీ మాట వింటూ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని బిడ్డలు కూడా దయచేదురుగా. కానీ ఈ రాత్రి నీ మాటలు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు దయచేయండి, ఆ కుటుంబాల్లో దీవులను దయచేయండి, ఆ కుటుంబాల్లో నేను ప్రభు నీ వెలుగును నింపండి. ఈ లోకమైనటువంటి నేను ప్రభు అంధకారం అంతటి తొలగించి నేను ప్రభు వెలుగుమయమైన జీవితంలో వారు కూడా బ్రతకడానికి నేను కృప చూపించండి. వారిలో కూడా నేను ప్రభా నీ యందు విశ్వాసాన్ని కనపరచండి, విశ్వాసం కలిగి ఉండినట్లు కృప చూపించండి. శతాధిపతి పొందుకున్న మేలును నీ బిడ్డలు కూడా పొందుకోవడానికి నేను కృప చూపించమని ఈ రాత్రి మాతో మాట్లాడేందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలు ఇంటికి వెళ్ళుచుండగా నీ సన్నిధాన పాత్రలు అంతా నింపండి. వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. రేపటి దినాన మరొక్కసారి మేమందరూ కూడా కూడుకుని స్తుతించి నేను గణపరచే భాగ్యం దయచేదురుగా. కానీ ఈ రాత్రి మాతో ఉండి మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.